అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నారు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బొగ్గి వెలికితీతలో వెరీ స్పెషల్ అంటూ బిల్డప్ ఇచ్చారు. 4 ఏళ్లు నానబెట్టారు. మరో 4 ఏళ్ల తర్వాత ఆ పద్ధతి వర్కౌట్ కాదని తెలుసుకున్నారు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ పాట పాడుతున్నారు సింగరేణి అధికారులు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పరిధిలోని 8 ఇంక్లైన్ గని నుంచి ఓపెన్ కాస్ట్ పద్ధతిలోనే బొగ్గు తవ్వకాలు జరపాలన్న నిర్ణయం స్థానికుల గుండెల్లో గుబులు రేపుతోంది. సింగరేణి అధికారుల స్పెషల్ ప్లాన్ అచ్చఫ్లాప్ అయింది. దానికోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు బొగ్గులో పోసినట్టయింది. లాంగ్ వాల్ ప్రాజెక్టు పేరుతో సరైన అవగాహన లేకుండా టెండర్లు పిలిచి విదేశీ కంపెనీలను రప్పించి చివరికి వారి వల్ల కూడా కాదని తెలిసాక తలలు పట్టుకున్నారు సింగరేణి అధికారులు. భూపాలపల్లి ప్రాంతంలో పైనుంచి కాకుండా ప్రత్యేక యంత్రాన్ని భూమిలోకి ప్రవేశపెట్టి బొగ్గు వెలికి తీయాలన్న అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. 8 ఇంక్లైన్ గని నుంచి బొగ్గును అత్యాధునిక పరిజ్ఞానంతో వెలికి తీసి సమస్యలకు చెక్ చెప్పాలన్న ప్రయత్నాలు 2006లో మొదలయ్యాయి. చివరికి 2010లో హిందూ కంపెనీ ఈ టెండర్ దక్కించుకుంది. 3 ఏళ్ల పనుల తర్వాత ఈ ప్రాజెక్టు తమకు గిట్టుబాటు కాదంటూ కంపెనీ చేతులెత్తేసింది. దీంతో విదేశీ కంపెనీల కోసం ఆన్లైన్ టెండర్లు పిలిచింది సింగరేణి. దక్షిణాఫ్రికా, పోలాండ్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా నుంచి కంపెనీలు స్పందించినా వాళ్లెవరికీ దీనిపై పూర్తి అవగాహన లేదని ఇక్కడ అధికారులకు అర్థమైంది. దీంతో పాత పద్ధతిలో ఓపెన్ కాస్ట్ విధానంలోనే ఇక్కడ కూడా బొగ్గు తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. 2 కంపెనీలు యుక్రెయిన్ మరియు పోలాండ్ దేశం నుంచి వాళ్ళిద్దరితో పాటు ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ 4 కంపెనీలతో ఒక కన్సార్షియంగా ఏర్పడి బిడ్ చేయడం జరిగింది. సింగరేణి టెండర్లను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒకరికే ఎలిజిబిలిటీ టెక్నికల్గా వచ్చింది. యుక్రెయిన్ దేశంకు సంబంధించిన వాళ్ళకి లేకపోవడం మూలంగా ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యంకు దీన్ని టెండర్ని డ్రాప్ చేయడం మినహా వేరే గత్యంతరం లేదు. భూపాలపల్లి ఏరియాలో ఇప్పటికే ఒక ఓపెన్ కాస్ట్ ఉంది. దీనితోనే ఇబ్బందులు పడుతున్న స్థానికులు మరో ఓపెన్ కాస్ట్తో మా ఊళ్లను బొందలగడ్డలుగా మార్చవద్దంటున్నారు. మరి సింగరేణిలో భూగర్భ గనులు కాకుండా ఓపెన్ కాస్ట్ గనులు పెట్టడం వల్ల మరి ఇవన్నీ బొందలగడ్డ మారుతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులే కాకుండా మరి ఇతర ఏరియాలో ఉన్నటువంటి వాటిని కూడా భూగర్భ గనులను కూడా మరి ఓపెన్ కాస్ట్ గనులుగా చేయడానికి సంసిద్ధం చేస్తూ ఉన్నారు. దానివల్ల పర్యావరణంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పచ్చని పంట పొలాలు మరి ఈ యొక్క పల్లెసీమలన్నీ కూడా వినాశనం కాబోతున్నాయి. అధికారులు ముందు చెప్పినట్టుగా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అయితే తమ జీవితాలు దుమ్ము కొట్టుకుపోకుండా ఉంటాయని ఆశించిన భూపాలపల్లి ప్రాంతవాసులు మరో ఓపెన్ కాస్ట్ పేరుతో కంగారు పడుతున్నారు.